మనం ఈరోజు ఆ కుచెలుని లీలను ముగిస్తాం. అది మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పడే ప్రపంచంలో ఈ ఆ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కుచేలునికి ఎంతో డబ్బు ఇచ్చిండు, ఎంతో ఐశ్వర్యం ఇచ్చిండు. ఇంకా ఆ ఐశ్వర్యం డబ్బు ఇవ్వడం దాన్ని మనం భగవంతుని కరుణ అంటాం, దయ. ఈ భౌతిక జగతంలో భగవంతుని ద్వారా మనకి ఏదన్నా భౌతికమైన లాభం జరుగుతాయి, ఇంకా ముఖ్యంగా ఐశ్వర్యం జరుగుతాయి, దాని మనకు ఇది అనుగ్రహం అని. నాకు అడ్మిషన్ దొరికితే అనుగ్రహము, నాకు పెళ్ళి అయితే అనుగ్రహం అన్నట్టు, నేను ఎగ్జామ్లో పాస్ అయితే అనుగ్రహమైనట్టు, లేదా నాకు మంచి జాబ్ వస్తే అనుగ్రహమైనట్టు. ఇదే నార్మల్ కదా. అందుకే జనాలు దేవుని దగ్గరికి వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. ఇంకా అచ్చుడు ఎందుకు వస్తారు? దీనికోసం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ప్రయోజనం జరుగుతుంది కాబట్టి. అదే అనుకుంటే జరగకపోతే ఎవరు రాదు. 99.99% జనాలు దేవుని ఖచ్చితంగా ఎందుకు వస్తారు? అయితే వాళ్ళకి మన జరగాలని, లేకపోతే జరుగుతుందని. రెండే ఏమంటారు? మేము 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మేము పూజిస్తాం. ఎందుకు? ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి లాభం జరుగుతుంది కాబట్టి. 40 సంవత్సరాల నుంచి అనుకున్నట్టు జరుగుతున్నాయి కాబట్టి నేను వస్తున్నా. కానీ ఆ ఆచార్యులు చెప్తారు, ఇవాళ చెప్తారు కూడా, మేము ఈ దానం చేసినాము, మేము అన్నదానం చేసినాము, మేము మందిరం పట్టించినాము, మేము ఇది చేసినాము, మేము అది చేసినాము అని గొప్ప ఎప్పుడు కూడా. కానీ మనం ఎన్నడూ అనుకోవద్దు ఈ ఒక్కోళ్ళు బాగా పెద్ద దానం చేసుకుంటారు, పెద్ద మందిరం పట్టించిండ్రు, లేకపోతే వాళ్ళు పెద్ద అనాథాశ్రమం పట్టించిండ్రు, వృద్ధాశ్రమం పట్టిస్తుండ్రు, వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తుండ్రు అంటే వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు, భగవంతుని ఎంతో ప్రేమ ఉందని. ఇవన్నీ వాళ్ళు చేస్తున్న ఇది అర్థం కాదు వాళ్ళకి ప్రేమ ఉందని. ఇట్ డస్ నాట్ షో దట్ దే హ్యావ్ లవ్. ఇక ఉదాహరణ ఇస్తాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరూ గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు లేదు. ఎక్కడ సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండ్రని వాళ్ళకు ప్రభుత్వం మీద ప్రేమ ఉన్నట్ట చెప్పండి. ఇది మీరు ఆలోచిస్తుంది. వాళ్ళు ప్రభుత్వం మీద ప్రేమ ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా లేక తప్పని పరిస్థితి కడుతున్నా? అదే విధంగా జనాలు దేవునికి కూడా దానాలు కర్మలు ఇవి అవి చేస్తూ ఉంటే మరి విధంగా పోతూ అబ్బా వాళ్ళకి ఎంత భక్తి ఉంది, వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది కాదు. వాళ్ళు ఇది చేస్తే కొంచెం పుణ్యం కలుగుతుంది, ఇది చేస్తే నాకు కొంచెం మంచిగా అవుతుంది, ఇది చేస్తే నాకు ఇది జరుగుతుంది, ఇది చేస్తే ఈ ప్రయోజన ఆ ప్రయోజన ఆ ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. కనుకనే ఈ కుచేలు లీలలో ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, భగవానుని నిజమైన దయా కరుణ కృప అనుగ్రహం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రియల్ మెర్సీ ఆఫ్ ద లార్డ్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెన్ హీ గివ్స్ యూ సంథింగ్ వాట్ యూ వాంట్. నీ ఇష్టం ఉన్నట్టు జరిగితేనే అది భగవంతుని దయ అనే భావం ఏది ఉందో అది మనం మార్చేసుకోవాల్సింది. ఏ విధంగా తల్లి చిన్న పాప కత్తాడుతుంది, నేను ఎప్పుడు కత్తి 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 తల్లి ఇస్తుందా? ఎందుకు ఇది ఏళ్ళు పోసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆ చిన్న పాపకు తల్లి కత్తి ఇవ్వకపోవడము ఇది ప్రేమనా లేక ఈర్షనా లేక పట్టించుకోకపోవడమా? ఈ చూపు రావాలి. కానీ ఆ చిన్న దశలో, ఆ ఆరంభ దశలో, ఆ అపరిపక్వమైన స్థితిలో పాపకి ఎంతుంది? మా మమ్మీ మంచిది కాదు, ఎందుకు నాకు అడిగింది ఇవ్వలేదు. కానీ అదే పాప ఎప్పుడైతే పెద్ద పెరుగుతుందో, అవును మా అమ్మ ఇవ్వందే మంచిది, ఎందుకంటే అప్పుడు కత్తిని ఎట్లా వాడాలో, ఎట్లేం చేయాలో, ఎట్లా పట్ట పిల్లగా నేను నా ఏలు పోసుకునే పరిస్థితి తక్కువనేమో, అవకాశం ఉంటున్నానేమో, కనుకని మా అమ్మ ఇవ్వలేదు. అప్పుడు తెలుసరికి అమ్మ వాస్తవంగా మీద కోపలేదు, ఈర్షిలో అమ్మ ఏముంది నా మీద లేదు. కానీ అది అర్థం కావాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఆ పాప పెద్ద పెరగాలి, అవులేదా?
సో అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఆరంభ దశలో మనకు అనిపిస్తుంది దేవుడి అనుగ్రహం అంటే ఏంటి? నాకు ఇస్తేనే అనుగ్రహం, నాకు అనుకున్నట్టు జరిగితేనే అనుగ్రహం, ఇవ్వకపోతే దేవుడు మంచోడు కాదు. కానీ ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో పరిపక్వ అవుతామో, మెచ్యూర్ అవుతామో, అప్పుడు మన చూపు అనేది ఏమవుతుంది? బికమ్స్ బ్రాడ్ అండ్ ఇప్పుడు నారో విజన్ ఉంటుంది. చాలా మన చూపు చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు చూపు పెద్ద అయితే లోపల లేదు. అప్పుడు అది ఇవ్వకపోవడం మంచిది. ఒక ఉదాహరణ చెప్తాను. అంటే జరిగిన మా మందిరం జరిగిన ఉదాహరణ ఉంది. మా మందిరంలో ఒక భక్తులు వస్తారు. వాళ్ళ కూతురి పెళ్లి ఫిక్స్ అయింది అని నేను చూపించిన. చాలా ఉన్నోళ్ళు, ధనికులు, 2 షాపులు, కార్లు, పిల్లలకి నెలకు 2 లక్షల పగారు అన్నీ పెట్టు. మంచిగా చూపు కూడా తెల్లగా అన్నం ఇంత కూడా మంచిగా ఉండే. అంతా సెట్ అయింది. కానీ ఏదో కారణం వల్ల పెళ్ళి క్యాన్సిల్ అయింది. 2 ఫ్లాట్లు ఉన్నాయి, 2 దుకాణాలు ఉన్నాయి, 2 బండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏ అమ్మాయి అంటే మళ్ళీ చూడాలి, మంచి తెల్లగా కొంచెం ఇంతకు మంచి అన్నం ఉన్నాడు. కానీ పెళ్ళి జరగలేదు, క్యాన్సిల్ అయింది. ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిందని తల్లి బిడలు నెలకు తెడిచిండ్రు. టెంపుల్ ఖర్చు ఏడ్చిండ్రు. ప్రభుజీ మీరు చేస్తుంది, మీరు చెప్తుంది, మీ సైడ్ క్యాన్సిల్ అయిందని. అప్పుడేమవుతుంది? ఇదేం చేసిండు దేవుడు, ఇంత మంచి సంబంధం వచ్చే నమ్మకము కింద మీద అయిపోయింది. దాని తర్వాత ఈ అమ్మాయిని పెళ్ళి ఇంకా అబ్బాయితో సెట్ అయింది. ఆ సెట్ అయిన తర్వాత ఒక 6 నెలలకే ఈ ఫస్ట్ ఇయర్ పెళ్లి సెట్ అయిందో వాళ్ళది మొత్తం బిజినెస్ లాస్ అయిపోయింది. 3 కోట్ల 4 కోట్ల లాస్. అంటే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఒక్క రాత్రి లోపట్లనే వాళ్ళ కార్లు, వాళ్ళ దుకాన్లు, వాళ్ళ 2 బంగ్లాలు అమ్ముకొని వాళ్ళు ఎటో పారిపోయింది. అటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ముందు ఏంటి, పిల్లల భక్తులు కూడా ఇంకా అందరూ నేర్చి భక్తులు కూడా ఉండే, భౌతికంగా మంచి ఉండే, ఆధ్యాత్మికంగా మంచి ఉండే. కానీ 6 లోపల ఏమైంది? వాళ్ళ తండ్రి చేసిన ఈ పిల్లలు మంచోడే, ఆ తండ్రి చేసిన పొరపాటుకు 3-4 కోట్ల అప్పు, ఆ అప్పు తీర్చడానికి జనాలు వచ్చానికి ఇంట్లో కూర్చోరికి రాత్రి ఒక్క 5-6 గంటల లోపలనే మొత్తం 2 దుకాన్లు, కార్లు, బండ్లు, ల్యాబ్లు వీటిని అన్నీ అమ్మేసుకొని షూ పత్తలే కూడా అయిపోయారు. ఇంకా అప్పు అంత చేసినా అప్పు తీర్చలేదు, పారిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఇది అయ్యే అమ్మాయిది పెళ్లి అప్పుడు జరిగినట్లయితే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంత ఏడుతుండే? ఇప్పుడు ఏడ్చేడు, పెళ్లి క్యాన్సిల్ అయింది. కానీ అది ఒక వారం రోజులు 10 రోజులు ఏడ్చాడు. ఇప్పుడు ఇట్లా ఉన్నవాడితే చెప్పండి వీళ్ళకు. అంటే ఇది చెప్తున్నా జరిగిన విషయాలు. తర్వాత వీళ్ళు నాకు ఒకరు కనబడ్డారు. వాళ్ళ ఇంట్లో 2-3-10 మనుషులు ఉండే వాళ్ళు. ఆ అమ్మ ఒక సత్రంలో రొట్టెలు చెప్తుంది. ఎందుకంటే ఒక పూట తిండి కోసం. వాళ్ళ భర్త 2 షాపులు ఉన్నవాడు, కార్లు బట్లాడున్నాడు. ఆయన ఒక హోటల్లో వెయిటర్ పని చేస్తుంది. ఆమె లోపల సత్రంలో రొట్టెలు తాగుతుంది. ఎందుకు ఒక పూట తిండి కోసం. అటువంటి పరిస్థితి. నేను వ్యక్తిని చూసి కొడుతుంది. నేను హోటల్లో పోయినా వ్యక్తి అండ్ డాక్టర్ నవ్వి నాకు చూసి రోజు మీరు అవును మరి ఏ పరిస్థితులు అంటే ఇట్లా ఇట్లా చెప్తారు. మరి అమ్మందాలను చూసరిగేంది అలా 10-20 మంది అడుగున్నారు. చూస్తలే వాళ్ళ మధ్య నీళ్ళు కూర్చుండి హోటల్ చెప్పండి. అర్థం చేసుకోండి. ఈ అమ్మాయి పెళ్లి క్యాన్సర్ అయిందో ఆయన భక్తురాలు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో భక్తులు పిలిపించి సత్సంగం చేయించి వాళ్ళ ఇంటికి పోయి ప్రతి వారం ఇక్కడ వచ్చినట్టు
అక్కడ ప్రతి వారం భక్తుల కోసం ఆమె సొంత వంట చేసి పెట్టేది. ఏమైంది? ఆమె చేసిన భక్తికి ఆమె అనిపించచ్చు, నేను ఇంత సత్సంగం చేయించుకుని మా ఇంట్లో భక్తులు పిలిపి నేను అందరికీ అన్ని పెట్టి చెప్పి నాకు ఇట్లా అని బాధపడతాము, బాధపడలేదు. కానీ వాస్తవంగా ఆమె చేసిన సేవకు భక్తులు ఎట్లా అనుగ్రహించిండు, ఎట్లా అనుగ్రహించిండు? ఆ పెళ్ళిని ఆపేసి. ఇప్పుడు మీరు చెప్పండి, అది అనుగ్రహమానిగా శాపమా? కానీ మనకు కొద్దిగా టైం గడపబడుతుంది. ఏ విధంగా చిన్న పాప పెద్ద పెరిగితే టైం గడపబడుతుంది, అప్పుడు బుద్ధి వస్తుంది. అవును కదా? అప్పుడు బుద్ధి వస్తుంది. ఇనిషియల్ స్టేజ్లో రాదు. మనం మెచ్యూర్ లేకపోతే మన విషయం తెలియదు. మనం ఎట్టు బాగుంది, నేను మందిరం పోలేనా, నేను జపం చేయలేనా, నేను సేవలు చేయలేనా, నేను పూజలు చేయలేనా, నేను దానం చేయలేనా, నేను ఇది చేయలేనా, అది చేయలేనా, నేను కొత్త తీసుకురాలేనా, నేను కడప తీసుకురాలేనా, నేను తులసి నరకం తీసుకురాలేనా, ఏం తక్కువ ఎత్తి నేను అని లెక్కలు చూపడతాం. ఒక లిస్ట్ ఇస్తాము. అవును కదా? ఇప్పుడు భగవంతుడు నవ్వుతుండొచ్చు, ఏం లేదబ్బా నేను దీనికి మా చెట్టు రాదు అప్పటితో తీసుకుని భగవంతుడు నవ్వుతున్నాడు, బాధపడుతూ నమ్ముతాడు భగవంతుడు. కలిసి ఆ భగవంతుడు తెలియదు నేను నవ్వాలా నీకు బాధపడాల. ఎందుకంటే నేను అనుగ్రహిస్తున్నా, వీళ్ళేమో మీద ఏడుతుంది. ఎందుకు? నా భక్తులని చెప్తుండ్రు, నన్ను వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేరు. నా వ్యవహారం అర్థం చేసుకోలేరు, నా నడకలు అర్థం చేసుకోలేరు. ఇది ఇమ్మెచ్యూర్ స్టేజ్. ఇది ఎటువంటి దశ? ప్రారంభిక, ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ డివోషన్. ఎప్పుడైతే నా ఆలోచన భౌతికంగా ఉంటుందో అప్పుడు మనం ఇటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అదే కొన్ని సంవత్సరాలు మనం శ్రవణ కీర్తన చేసుకుంటూ ఉంటే ఏంటది? భగవంతుడు ఆ బుద్ధి ఇస్తాడు. దదామి బుద్ధి యోగం తమేన మాముపయంతి. చెప్తాడు, నేను ఏమిస్తాను? నా భక్తునికి బుద్ధి ఇస్తాను. దేనివల్ల వాడు నన్ను చేరుకోగలుగుతాడో, నన్ను పొందగలుగుతాడో. ఐ గివ్ ద ఇంటెలిజెన్స్ బై విచ్ హీ కెన్ కమ్ టు మీ. తర్వాత ఈ అమ్మాయికి పెళ్ళికి వస్తాడు, సరైనది కదా? ఆ పిల్లలు భక్తుడు కాదు, ఇప్పుడు భక్తుడు కాదు, నేను మంత్రుడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయి కంటే 100 రేట్లు ఎక్కువ భక్తి చేస్తుంది. చెప్పండి, దుబాయ్లో ఉన్నాడు, మంచి సాలరీ ఉంది, అమ్మాయి కంటే 100 రేట్లు ఎక్కువ భక్తి చేస్తుండు, అన్ని పాటిస్తుండు, జప్పులు చేస్తుండు, నియమాలు పాటిస్తుండు, అన్ని చేస్తుండు, కంటి మళ్ళీ వేసుకుంటుండు, ధరించుండు, అన్ని చేస్తుండు. చెప్పు. కనుకని చెప్పే విషయం ఏంటంటే భగవంతుని యొక్క, కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని మనము మన ఇష్టంతో మన విధంగా మన చిన్న అల్ప బుద్ధితో మనము తెలుసుకోలేదు. వీ కెనాట్ అండర్స్టాండ్ హిమ్ విత్ అవర్ మైనర్ లిటిల్ ఇంటెలిజెన్స్. దానికి మనము సమయం ఇవ్వాల్సింది. ఆ నమ్మకంతో భగవంత నేను నీకు అంకితమైనంటే, ఏ క్షణము నేను నీకు అంకితమైనంటే ఆ క్షణం నుండి నువ్వు నా బాధ్యత తీసుకున్నావు. ఇంకా నువ్వు ఎప్పుడు నీ భక్తుని క్షేమం కోరుకునేవాడిని, నీ భక్తులకు ఎంత నష్టం కానియవు అని నాకు నమ్మకం ఉంది. అని ఆ నమ్మకంతో మనం మన భక్తి కొనసాగిస్తూ ఉండాలి. కాదు, మన భక్తిని పెంచుతూ ఉండాలి. మనం యూ షుడ్ ఇంక్రీజ్ అవర్ డివోషన్ మోర్ అండ్ మోర్. బ్రహ్మదేవుడు చెప్పినట్టు, బ్రహ్మదేవుడికి ఎప్పుడైతే భగవంతుడు చాలా సతాచిందో ఏమంటారు? వాస్తవంగా మీరు ఎంత నా జీవితంలో సమస్యలు వచ్చినాయో, ఎన్ని సమస్యలు వచ్చినా అది కేవలం మీ యొక్క అనుగ్రహాన్ని భావిస్తూ నా మనసుతో, నా బుద్ధితో, నా శబ్దాలతో, నా దేహంతో నేను సేవ చేస్తూ ఉంటుంది అంతే. ఇంకా ఎవరైతే తన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఇది కేవలం అయ్యా మీ అనుగ్రహం అనుకొని తన మనసు, బుద్ధి, శబ్దంతో, తన దేహంతో భగవంతుడి సేవ చేస్తూ ఉంటాడో కేవలం ఆ వ్యక్తే వైకుంఠము చేరడానికి అర్హతులట. ఈజ్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు స్పిరిచువల్ వరల్డ్. చెప్పండి, వైకుంఠం వెళ్ళి అర్హత అంటే ఏంటి? వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్ టు ఎంటర్ వైకుంఠ? ఏది జరిగినా కానీ ఫస్ట్ 2 చేతుల నుంచి థ్యాంక్ యూ భగవంత, ఎందుకంటే నువ్వు నా శ్రేయాభిలాషివి, యు ఆర్ మై ఎవర్ వెల్ విషర్, నిత్యమైన శాశ్వతమైన శ్రేయాభిలాషివి.
నా సంక్షేమం కోరుకునే వాడిని నువ్వు తప్ప ఇంకా ఎవరు లేరు. కనుకనే నువ్వు ఏం చేసినా నాకు ఇప్పుడు వెళ్ళకపోవచ్చు, కానీ ఒక్కరు మాత్రం తెలుసు, నాకు నువ్వు చేసే విధానము, నువ్వు చేసే కార్యము, నీ లీలలు నాకు జీవనం కాకపోవచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. ఏంటి? దానివల్ల నువ్వు నాకు క్షేమం కల్పిస్తావు. ఐ నో దాట్ ఫర్ షూర్. కనుక ఆ భావంతో ఆయన థ్యాంక్ యూ చెప్తాడు. థ్యాంక్ యూ అనిపిస్తాడు, ఇంకా తన భక్తిని పెంచుకుంటాడు, భక్తిని తగ్గియడు. ఇది భక్తుల లక్ష్యం. ఆ భక్తుడే వైకుంఠం పోవడానికి అర్హతుడట. చెప్పు. ఓ నేను పెద్ద పండితుడిని, నేను పెద్ద దానకర్మలు చేసినా, నేను పెద్ద శాస్త్రం చదివినా, నేను పెద్ద ప్రవచనం చెప్తున్నా, నేను పెద్ద కీర్తనలు ఇన్నేళ్ళు గడిపినా, కనుక నేను వైకుంఠం పోవాల్సిందే కాదు. అవన్నీ చేయడం ద్వారా ఈ భావం వచ్చిన, ఈ స్థితికి వచ్చిన ఏంటి? రెండే. ఏంటి? థ్యాంక్ యూ, నమస్తే, స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తిని పెంచుకోవడం, తగ్గించుకోవడం కాదు. ఈ రెండు పనులు చేసేవాడే వైకుంఠంకి అర్హతుడట. కనుకొని ఆ భక్తులకు, ఆ భావంతో కూడిన భక్తులకు, ఆ భావంతో కలిగిన భక్తులకు వాస్తవంగా సమస్యలు అంటే ఉండనే ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యల వల్ల ఏమవుతుంది? ఇంకా భగవంతుడికి దగ్గర అవుతుంది. సో భగవంతుడికి దగ్గర అయితే ఒకటి అది సమస్యనా? అది పెద్ద వరం. ఆ సమస్య ఏం చెప్తుంది? ఆ సమస్యలు ఇంకా దగ్గర తీసుకెళ్తుంది. కనుకనే ఆ భక్తులు ఎప్పుడు ఏం కోరుతారు? అయ్యా సమస్యలు రాని, ఒకటి రాని, మళ్ళీ రాని అని వాళ్ళు కోరుకుంటారు. మనకుందా దమ్ము? అటువంటి ప్రార్థన చేసే దమ్ముందా? నా జీవితంలో సమస్యలు రాని మనం అందరం నేర్పుతున్నాము. అయ్యా సమస్యలు ఓని బాగా వస్తాయి, ఇబ్బందులు, ఆటంకులు బాగా చైతలేకపోతున్నా, తగ్గలేకపోతున్నా, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ కామన్ ఆన్సర్ ఎందుకు వస్తుంది సత్సంగి? స్వామి ఏం చెప్పారు? రావాలంది కానీ ఇబ్బందులు, సమస్యలు బాగుంది, అందరూ రాలేకపోతున్నా. అరే సమస్యలు ఉంటేనే రావాల్సింది. పేషెంట్ హాస్పిటల్ ఎప్పుడు వెళ్తాడు? మంచి ఆరోగ్యంతో ఉంటే వెళ్తాడా, లేక రోగం ఉంటే వెళ్తాడా? మరి హాస్పిటల్ ఎదుగుతాడు, ఏం చేయాలి, కాలు బాగా వస్తుంది అని వెళ్తాడు అంట. దేవుడు కాదు బాగా వస్తుంది, హాస్పిటల్కి వెళ్తా, బయటికి ఉండవు. హాస్పిటల్కి రావాల్సింది, డాక్టర్ని సంప్రదించాల్సింది. అదే విధంగా మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, ఒత్తిళ్ళు, సమస్యలు అర్థం ఏం చేయాల్సింది? ఇవన్నీ మన కోసము భగవంతుడికి దగ్గరే అవకాశాలని మనం భావిస్తూ మనం దగ్గరికి రావాల్సింది. ఇంకా అవి శ్రాపాలు కాకుండా దాన్ని వరాలలాగా భావించాల్సి. ఎందుకంటే ఇది రాకపోతే దగ్గర రాకపోతుంది. నాకు జ్వరం రాకపోతే హాస్పిటల్ ఎప్పుడు రాకపోతుంది. నాకు ఏదైనా రోగం రాకపోతే నిన్న డాక్టర్ మాట్లాడుకుంటుంది, లేదా డాక్టర్ వెళ్ళకపోతుంది. కనుకనే మనము ఈ నిర్వచనం మార్చుకోవాల్సింది. ఇదేంటి నిర్వచనం? అనుగ్రహం యొక్క నిర్వచనం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ when things go according to you, then the Lord is blessing you. It is not always. నీకు అనుకున్నట్టు జరగకున్నా అదే అందరికంటే వరం ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు ఇప్పటి పని చూస్తున్నావు, భగవంతుడు ఇంకా 10 సంవత్సరాలు చూస్తున్నాడు. 10 సంవత్సరాల తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఆయన చూస్తున్నది. అది చూసి ఆ పరిస్థితి రావద్దని ఇప్పుడు ఇది చేస్తలేడు. ఇదే తేడా ఉంది మన చూపులో, అతని చూపు. మనం ఇప్పటి మధ్య చూస్తాము, ఆయన చాలా ముందు చూస్తాడు. నా భక్తునికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగద్దు. కనుగొని ఇప్పుడు కొంచెం బాధ పెడతాడు. భవిష్యత్తులో ఇప్పుడు అనుభవించే బాధ భవిష్యత్తులో జరిగే బాధ కంటే చాలా చాలా చిన్నది. అప్పుడు చేతే పోయేది పుట్టిన పైన గోరించడం అంతే.
ఇప్పుడు గోరు తీసుకోకపోతే అప్పుడు చేతిపోయే అవకాశం ఉంటుంది. అబ్బో నువ్వు గోరు తీసుకోకూడదు అని మనం ఎడుతూ ఉంటాం. కానీ భవిష్యత్తులో చేతి ఓడు ఆగింది, అది చూస్తలే మనం. కనుకనే భక్తిలో, భక్తుల సాంగత్యంలో కేవలం టైం గడుపు కాదు. నేను ప్రతి వారం సత్సంగం వస్తున్నా, నేను ప్రతి వారం సేవ ఎత్తున్నా, నేను ఇన్నుదులు చెప్తున్నా, ఇది చెప్పుకోవడం కాక ఏం జరగాల్సింది? మనము పెరగాల్సింది. వీ హ్యావ్ టు గ్రో, వీ హ్యావ్ టు బికమ్ మెచ్యూర్. ఆ మెచ్యూరిటీ రాకపోతే టైం గడుపుడు వేస్ట్. కాలేజ్లో 4 ఏళ్ళు ఉన్నా కానీ ఇంజక్షన్ రాదు, ఏదో ఓ కుట్టే రాదు, లేదా దానికంటే ఆ కంపౌండ్ కూడా నయము. ఎందుకు? ఎందుకంటే వాడు కుట్లు ఏం నేర్చుకున్నాడు, వాడు మందులు ఏం నేర్చుకున్నాడు. నువ్వు 4 ఏళ్ళు చదివి కనుక ఇంజక్షన్ లేకపోయాయి. ఆ ఆర్ఎంపీ కంటే 6 నెలల కింద 6 నెలలు ఉండేవాడు డాక్టర్ కింద, వాడు ఒక క్లినిక్ పెట్టుకున్నాడు, వాడు నెలకు 1000 సంపాదిస్తున్నాడు. నువ్వేమో లక్షలు ఖర్చు కూడా చదివి ఒక ఇంజక్షన్ రాకపోయావు, కుట్టే రాకపోయావు. నువ్వేం చేసినావు? నువ్వు కేవలం టైం గడిపినావు, నువ్వు మెచ్యూర్ కాలేదు. అదేవిధంగా భక్తులకి టైం గడుపు కాదు. మనము ఈ సత్సంగాలు వినుడు కాదు, ఈ సత్సంగాలు విని మనం ఏం కావాలి? మెచ్యూర్ కావాలి, పరిపక్వమైన స్థితికి చేరుకోవాలి. అప్పుడు భగవంతుని కృపను, భగవంతుని యొక్క దయను మనం చక్కగా చూడొచ్చు, తెలుసుకోవచ్చు. అప్పుడు ప్రతి క్షణము మనకు ఆనందం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనలో మనం ఏం చూస్తాము? భగవంతుని యొక్క చేతిని చూస్తాం, భగవంతుని యొక్క అభయస్థం చూస్తాం. మనం సమస్యను చూడము, సుఖంని చూడము, దుఃఖం చూడము. ఏం చూస్తాము? ఆ అభయస్థం చూస్తాము. ఏ విధంగా భగవంతుడు తన అభయస్థాలతో నన్ను రక్షిస్తుండు, సుఖంలా పొంగకుండా దుఃఖంలా పొంగకుండా చూసుకుంటుండు. కనుకొని అప్పుడు భక్తుని ఏం పెంచడు. ఎందుకు? నాకు చేతి కనబడుతుంది, నాకు ఏమైనా ఆయన పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు క్యాచ్, ఈజ్ రెడీ టు హోల్డ్ మీ. సో వాట్ ఈస్ దేర్ టు వరీ? ఉండదు. కనుకనే కుచేలునికి డబ్బు ఇచ్చిండు, ఐశ్వర్యం ఇచ్చిండు, కానీ అది ఏం చేసిండు? కుచేలుని హృదయంలో ఉన్న ఆ అహంకారాన్ని నష్టం చేసిండు. ఏంది అహంకారం? నా అంత దరిద్రుడు, నా అంత విరక్తుడు, వైరాగి ఎవరు లేరు. నేను ఎంత విరక్తుని చూడండి. నాకు ఉండవు, తిండి లేకుండా నాకేం పర్వాలేదు, నాకు పెయిన్ మీద బట్టలు లేవు, నాకు ముళ్ళు ఎక్కువ ఉన్నాయి, బట్ట కంటే ఎక్క, నాకు తినవద్ద తిండికి లేదు. కానీ నేను భగవంతుడు ఎన్నడూ చేయి ఆపలేను, నేను ఎన్నడూ భగవంతుడు అడగలేను. ఎంత వైరాగ్యం చూడండి అనే అహంకారం ఉంది. అహంకారం చేసుకున్నాడు, ఐశ్వర్యం ఇచ్చేసింది. చూడు, మళ్ళీ ఐశ్వర్యం ఇచ్చుడు కాదు, భగవంతుడు తన వైరాగ్యం చూపించిండు. ఎట్లా తగ్గించిండు? ఇప్పుడు దీపం అనుకుంటుంది, అబ్బా నా అంత వెళ్తుడు ఎవరు, నేను ఎంత వెలిగిస్తున్నాను, ఎంత వెళ్తుడు ఇస్తున్నానో, నేను ఎంత వేడిస్తున్నానో, ఆ దీపం అనుకోవచ్చు, చీకట్లు అనుకోవచ్చు. కానీ కృష్ణుడు సూర్యుడిలాగా ఉదయిస్తాడు ఆకాశంలో దీపం ముంగట. అప్పుడు దీపం కట్టాడు, సూడిగా నీ వెలుతురుదులు నా వెలుతురుదులు, నీ వేడిదులు నా వేడిదులు. అప్పుడు దీపం వెలుతురు అవుతుంది, దీపం దిగేటవుతుంది, కనబడ వెళ్తుంది. ఇప్పుడు రాత్రి ఇప్పుడు చీకటి కాబట్టి మన ట్యూబ్లైట్ వెళ్తురు అనిపిస్తుంది. అదే మధ్యాహ్నం పూట మీ వాకిల్లో ఉన్న ట్యూబ్లైట్ వెలిగింది, బల్బ్ వెలిగింది, కనబడుతుంది. సో అదేవిధంగా కుచ్చెలు కనిపించి నేను చాలా విరక్తుని, నాకు పెయి మీద బట్టలు లేవు, నాకు ఇంత ఇల్లు లేదు, తినదు తిండికి లేదు, ఏం లేవు, నా ఇంత వైరాగ్యం చూడటాన్ని చేసి తప్పలేదు. కానీ బాగున్నట్టు అరే నీ అందులో నువ్వు నాన్న వెళ్తున్నావు. 6 ఐశ్వర్యాల పైకి నాదొక ఐశ్వర్యం ఏముంది? వైరాగ్యం. కృష్ణుడి వైరాగ్యం ఎంత ఉంది?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏం చేస్తుండు? కింద కూర్చుండి భూమి మీద కూర్చొని కాలు పడుకుండు, పాద అభిషేకం చేసి నీళ్ళు చల్లుకున్నాడు, నీళ్ళు తాగిండు. ఆ కూర్చెలుని యొక్క కరెక్ట్గా సత్తులు తిన్నాడు. కూర్చెలుని కాళ్ళ పూజ చేసి పాదాల పూజ చేస్తుండు. తన భార్యలను కూర్చెలునికి ఇస్తడానికి పెట్టుకున్నాడు. ఇస్తుంది కొంచెం చామర తీసుకున్నాను. ఏమైనాకేమది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 33 కోట్ల దేవతలు అతని పాదాల సేవలు నిరంతరం ఆశిస్తున్నారు. అయ్యా మీ పాదాల సేవ ఎప్పుడు దొరకాలని. అతను ఏం చేస్తాడు? అతని బ్రాహ్మణ సేవ ఎత్తుంది. చూడే వైరాగ్యం. అప్పుడు ఏమైంది? కూర్చొని వైరాగ్యం చల్లబడ్డది. సో భగవాన్ అంటే భగవాన్ అందులో 6 ఐశ్వర్యాలు ఉండాల్సింది. అప్పుడు భగవాన్ అంటాడు హీ కెన్ బి కాల్డ్ యాజ్ గాడ్. ఎవరందులో 6 ఐశ్వర్యాలు ఉండాల్సింది. ఏ 6 ఐశ్వర్యాలు? ఫస్ట్ ఆయనంత ధనము ఎవరి దగ్గర ఉండదు. రెండోది ఆయనంత బలము. మూడోది అతని అంత అందము, అతని అంత యశము, అతని అంత జ్ఞానము, అతని అంత వైరాగ్యం. 6/6. ఈ 6కి 6 100% ఉండాల్సింది. ఏ వ్యక్తులైతే ఈ 6కి 6 100 పొంది ఉంటాయో ఆ వ్యక్తి భగవాన్ అవుతాడు. ఆ వ్యక్తిని మనం భగవాన్ అని చెప్పచ్చు. ఆల్ 6 ఇన్ ఫుల్. ఫుల్ అంటే ఏంటి? ఆయనతో సమానము, ఆయన కంటే ఎక్కువ ఎవరు ఉండదు. అంటే ఏంటి? ధనం అంటే ఆయనతో సమానము, ఆయన కంటే ఎక్కువ ధనం ఎవరు ఉండవద్దు. అతడు ఎవరు? లక్ష్మీపతి. అదే లక్ష్మీపతి ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న ధనం ఎక్కడ లక్ష్మికి వెళ్తుంది. ఆ లక్ష్మీపతి ఆయన ఉన్నాడు. ఆయనతో సమానం కంటే ఎక్కడ డబ్బు ఉంటుంది కదా. ఆయనంత బలం. ఏ వ్యక్తి అయితే 7 రోజులు తన చిట్కెని వెళ్ళి కొన భాగం మీద గిరి గోవర్ధన్ని నవ్వుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ధరిస్తాడో ఆ విధంగా బలం గల అతని అంత అందము. కోటి కామదేవులు అందం ముక్క పెట్టి ఈ అందంతో మ్యాచ్ కాదు. ఇది అందము. యశము. సృష్టి ఆరంభం నుంచి అనుడు, సృష్టి ఆరంభం సృష్టి నష్టమైనప్పుడు ఆయన ఉంటాడు. ఇది ఆయన యశము. ఆయన దొంగలించినా కానీ ఆయనకి యశం పేరు ఉంది. అంత జ్ఞానం అన్ని వేదాలకు మూలం అతడే అని చెప్తుంది. ఇంకా అతని వైరాగ్యం చెప్పండి, ఎంత వైరాగ్యం ఉంది. సమస్త సృష్టిలో చరాచర ప్రతి ఒక్క జీవిని పోషిస్తున్నాడు అతడు. ప్రతి ఒక్క జీవి పోషణ కోసం కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అందిస్తున్నాడు. భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశము అన్ని అందిస్తున్నాడు. కానీ ఎవరైనా పూజిస్తున్నాడు? ఎవరు గుర్తిస్తున్నారు ఆయన? మీ ఇంట్లో మీ పిల్లలు మీరు ఏ విషయంలో మెరవనెత్తురా అని మీ పిల్లలు ఇలా అనిపిస్తారు. మన కన్న పిల్లలు ఎవరైతే కష్టపడుతుందో నువ్వు సాధ్యం ఏం చేసావు? నువ్వు మెరవని చెప్తున్నావు. ఏం చేసావు మాకు అసలుగే? ఇక్కడ కృష్ణుని ఎవరు పూజిస్తారు? సమస్త జీవి 84 లక్షల జీవుల యోజన ఉన్న ప్రతి ఒక్క జీవి కోసం ఆయన చూస్తున్నాను. కానీ ఎవరన్నా కనీసం చేతులు ధన్యవాదాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ, నేను ఇచ్చినందుకు. మాకు మీరు ఆకాశం ఇస్తున్నారు, మాకు మీరు వాయువు గాలి ఇచ్చినారు, మాకు భూమి నీళ్ళు ఉన్నాయి, అగ్ని అన్ని ఇస్తున్నారు, మాకు పంటలు ఇస్తున్నారు, మాకు సూర్యుడు వెలుతురు ఇస్తున్నారు, మాకు చంద్రుని కిరణాలు ఇస్తున్నారు, మాకు వర్షం ఇస్తున్నారు. ఎవరు ధన్యాలు చెప్తున్నారు. ఇక్కడ చెప్పకుండా కానీ ఆస్తికునికి నాస్తికునికి అందరికీ సమానంగా అందిస్తుంది. ఇవ్వకుండా ఇది అతను వైరాగ్యం. అంటే ఇది ఎవరు గుర్తించినా గుర్తించకున్నా, ఎవరు దానికి సేవించినా సేవించకున్నా ఏం చేస్తున్నారు? ఏం పట్టింపులు లేకుంటారు. మనం వాళ్ళ ఇంటికి పోతే మనం పట్టించుకోకపోతే ముఖం పెట్టి వస్తాము. ఒక ముక్క రాకపోతే ఎవరు ఒక ముక్క వాళ్ళేది పట్టింది వాళ్ళది కయ్యాలు ఎక్కడైతే
నాకు ఒక ముక్క పడలేదని పట్టింపులు, చుట్టాలు ఇంటికి పోతే లగ్గాల ఫంక్షన్లు అతనికి పెద్ద ప్రాబ్లం ఏంటి పట్టింపులే. కానీ మర్చిపోతున్నారు ఈ వ్యక్తిని ఎవరు పట్టించుకుంటున్నారు, ఈ వ్యక్తి పట్టింపులు ఉందా లేవు. మనం ఎవరు పట్టించుకోకపోతే మనం భూములు ఇంటికి వెళ్ళిపోతామా, మనం పట్టించుకోము, మనం రప్పించుకోము. ఈ పట్టింపుల మీద ఒక మూవీ వచ్చేసింది, ఊళ్ళో చూపెట్టారు మూవీ అప్పుడు, అవును కదా, దేని మీద పట్టింపుల మీద. మరి ఈ విషయం మీద ఎవరికి మీకు తెలియదు. ఒక ముక్క వడకపోతే కయ్యం కొట్లాడదు. మరి అతను అడుగుతుండు, ఒక పత్రం పుష్పం ఫలం తోయం, ఒక పువ్వు ఒక పంట ఒక ఆకు నీరు నాకు సమర్పించు చేస్తున్నారు, ఎవరు సమర్పిస్తుండ్రా? కానీ ఇవ్వకిస్తుండా అంటే ఉంటుండా ఇవ్వక. అండర్స్టాండ్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్. ఆయన వైరాగ్యం ఎంత చూడండి. కనుకనే అక్కడ భగవానుడు కనుకనే అతడు భగవానుడు, బికాజ్ ఈస్ ఫుల్లీ రినౌన్స్డ్. అర్జున్కి రథసారథయుడు, అర్జున్కి రథసారథయుడు. ఎవరు పొజిషన్ రథసారథుడు కాదు. అర్జునితో కాలు తల్లిపడుతుంది వీపు మీద, అర్జున్ తమ్ముడు తప్పదు ఇట్లా తల. రథం రైట్ పోవాలంటే రైట్ వైపు తన్నబడుతుంది వీపు మీద, లెఫ్ట్ రథం పోవాలంటే లెఫ్ట్ తన్నబడుతుంది. తప్పుడు సాత్విక అర్థమైంది నేను ఇటు పోవాలని అడ్డిక్క ఇటు పోవాలని. 18 రోజులు కృష్ణుడు ఏం చెప్తుండు, అర్జుని కాళ్ళతో తన్నబడుతుండు. ఎవరు? అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు. ఎంత వైరాగ్యం ఉండాలి. మనం మాట్లాడము, కన్న తల్లిదండ్రులు మాట అంటే పడము. మీరు మీ పిల్లలకి ఇన్ని ఎత్తురు, మీ పిల్లలకు మాట్లాడుకుని మరొకటి చెప్తాడు. అనుకున్నాం మరొకటి తన్నులు వడిపేరుతుండు, తన భక్తులను సంరక్షణ ఇచ్చి వాళ్ళు గెలిపిస్తుండు. ఇది అతని వైరాగ్యం. నో పట్టింపులు. కృష్ణ మీన్స్ నో పట్టింపులు. పట్టింపులు లేకుంటే ఎట్లుండొచ్చు? నీకు వైరాగ్యం ఉంటుంది. నీ అందులో వైరాగ్యం ఉంటేనే నీకు పట్టింపుల విషయము ఆలోచన రాదు. కనుకనే చెరువుకి డబ్బు ఇచ్చేసి తనను కూర్చోబెట్టి కాళ్ళు వాడికి చేసి అన్నీ చేసాడు. తన వైరాగ్యం చూసాడు, నా వైరాగ్యం చూడు. పూజిస్తూ కూర్చోబెట్టి కాళ్ళకు ధూపం దీపం ఆర్పించుకున్నాడు. ఏమైంది? భగవంతుని వైరాగ్యం చూసి కూర్చొని పంపించాలి బాబు. లేకపోతే నేను పెద్ద విరక్తుంది. కానీ నా పెద్ద విరక్తి ఎవరు? నా స్వామి. కనుకనే భగవానుడు ధనమిచ్చి నేను పెద్ద దరిద్రుణ్ణి అని అహంకారం నష్టమేసాడు. కూర్చొని సేవ చేసి నేను పెద్ద విరక్తుని అనే భావం నష్టమేసాడు. భగవానుడు కృష్ణుడు అన్నీ తట్టుకోవచ్చు, అన్ని తట్టుకుంటాడు. కానీ ఒక్క విషయం మాత్రం తట్టుకోడు. ఏ విషయం అది? తన భక్తుల హృదయంలో అహంకారం వచ్చేస్తే తట్టుకోడు. He cannot see that disease in his devotee. ఎందుకు? ఎందుకంటే అహంకారం వచ్చేస్తే నా భక్తుడు నాకు దూరం అయిపోతాడు. కనుకనే కొన్ని సందర్భంలో భగవంతుడు డబ్బులు ఇచ్చి అహంకారం నష్టమవుతాడు. కొన్ని సందర్భంలో డబ్బు లాగేసుకొని అహంకారం నష్టమేస్తాడు. ఇచ్చుడు తీసుకోవడం ముఖ్యం కాదు. ముఖ్యమైనది అహంకారం నష్టం చేసాడు. బలి చక్రవర్తి ఏం చేశాడు? మొత్తం లాగేసుకున్నాడు. ఎందుకంటే బలి చక్రవర్తి రోజున అహంకారం ఉండేది. ఏంటి? నాకంటే పెద్ద దాత దాని ఎవరు లేరు. వామదేవుకి ఏమంటాడు? నా దగ్గరికి వచ్చిన తర్వాత, నా కడుపుకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి మళ్ళీ ఇంకోళ్ళ ఇంటికి పోయే పరిస్థితి రాదు. ఎందుకు? నేను అంత దానం ఇచ్చేది, అంత దానం చేస్తా. 2 జీతంలో ఇంకోళ్ళ కడప పైపు వెళ్ళాడు. అహంకారం ఉంది. ఏం చేసాడు?
3 అడుగుల జాగాడికి 2 అడుగులలోనే మొత్తం వచ్చేస్తున్నాడు. 3 అడుగులు ఎక్కడ పెట్టాలని అడుగుతుండు. ఏముంది అంటున్నాను, నీ స్వర్గలోకం మీది కాదు, నీ పాతలోకం కాదు, నీ శరీరం కూడా నీది కాదు. ఇప్పుడు అంతా నాదైపోయింది. 3 అడుగులు తలపేసి అది కూడా నాదైపోయింది అంటు కదా. ఇప్పుడు ఏం చెప్పు అభి క్యా అబ్బా కనుకనే కృష్ణుడు అన్ని చూడొచ్చు, అన్ని తడుపుతాడు. నా భక్తులు దానిలో అంతరం వస్తే కనుకనే భక్తులు అంటే ఎప్పుడూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సింది. భక్తులు కాకుండా లౌకికంగా కూడా అహంకారం కేవలం భక్తి మార్గంలో కాదు, లౌకికంగా కూడా అహంకారం పెద్ద ఆటంకమే. సంబంధం ఎందుకు పడతాయి? లౌకికంగా కూడా సంబంధాలు పాడు కారణం ఏంటి? అహంకారం. చూడండి సాధించుకున్నా, ఎంత ఉన్నా, నేను ఉన్నా, ఏమన్నా, అది నువ్వేమున్నావు, ఎన్ని రోజులు ఉంటావు? పెద్ద పెద్ద సామ్రాజ్యాలు పోయినాయి. ద రోమన్ ఎంపైర్, ద ముఘల్ ఎంపైర్, ద బ్రిటిష్ ఎంపైర్, ఎక్కడున్నాయని? ఎక్కడున్నాయి పెద్ద సామ్రాజ్యాలు? కాలంలో పెద్ద పెద్ద వీరులు ఎక్కడ పోయింది? కాలంలో కలిసిపోయింది. డస్ట్ దుమ్మైపోయింది, మట్టి అయిపోయింది, బూడిదైపోయింది. కనుకనే కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తుంది 10వ అధ్యాయంలో 11వ శ్లోకం. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవ తత్తద్ ఏవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవ. ఏమని చెప్తున్నాడు అర్జున? ఈ ప్రపంచంలో కనిపించే ఏ ఐశ్వర్యం పడేది అది నా ఐశ్వర్యంలో వచ్చింద నిప్పు. నేను అగ్గైతే మీకు కనిపించేది నిప్పు. మనం ఈ అమ్మాయి అబ్బాయి పురుషుడు ఇస్తే ఎంత అందం ఉంది చూడండి. అదే నా అందం నా అందం ఏంది? మనకు నా అందంగా ఎవరు లేవు. అరే ఏం నీ అందము? ఇంక అందం ఉన్నా కానీ ఎన్ని రోజులు అందం, ఎన్ని రోజులు అందము. మళ్ళీ ఆ అందం కూడా ఎన్నో క్రీమ్లు, లోషన్లు, పౌడర్లు అని పెట్టుకుంటారు అందం లేదు. ముఖం పడుకో వ్యక్తి గుర్తుపడ్డాడు, అప్పుడు మంచి కొడుకు గుర్తుకున్నారు మంచి కొడుకు. కానీ కృష్ణుని యొక్క అందము న్యాచురల్గా, శాశ్వతంగా. కృష్ణుడు శాశ్వతంగా గోలోక బృందావన వైకుంఠంలో 16 ఏళ్ళ అబ్బాయి. మనం అందరం కూడా 16 ఏళ్ళు ఉన్నాము. ఎన్ని రోజుల కోసం? ఎన్ని రోజుల కోసం? అది ఒక్కటే రోజు. ఏ రోజు 16 పడ్డామో అది ఒక్కటి రోజు. నా అర్థమైంది 16 ఒకటి అయిపోయింది మళ్ళీ. కానీ కృష్ణుడు నిత్యముగా 16 ఏళ్ళ శ్యామ సుందరు. నిత్యము మనం చూసుకుంటా మనం వీళ్ళందరూ 30 ఏళ్ళ నుంచి చూసుకుంటా వీళ్ళు ముసలైపోయాడు అంటున్నాడు. వీళ్ళందరూ ఎడికి నడిచిపోయి మూట్లో పని రాకపోతే చెప్పలు నువ్వులాడుతున్నాయి, తోలు నువ్వులాడుతుంది. కొందరు వైండు కూడా అవునలేదు. ఏమంటారు? ఇక్కడ ఆయన 30 ఏళ్ళు ఫోటో ఉన్నాయి, 30 ఏళ్ళ ఫోటో. ఆ ఫోటోలో పోతుంది నీళ్ళు పడి ఆ ఫోటో అవుతుంది. ఫోటోలో ఉన్న ఇద్దరు వైండు కూడా. కానీ ఆయన మాత్రం 30 సంవత్సరాల నుంచి అట్లా ఉన్నాడు. చెప్పుంది అంటే మారిందా? బక్కలైందా, దొడ్డైందా, లేకపోతే కొంచెం ఇంటికి ఎలా ఉంటాయా? చెంపలు నూగులాడుతుంటా, ఏమో నూగులాడుతున్నంత దిగబడ్డాడు ఉన్నాడు. అప్పుడు అదే చిరునవ్వు ఉంది, ఇప్పుడు అదే చిరునవ్వు ఉంది. తెచ్చిన వైపు ఆయన మాత్రం ఉంటాడు. ఇంకా వచ్చే ఎన్నో తరాలు అనుకుంటారు. మన ఇది వేదిక, ఇది స్టేజ్ లాగా. ఈ హాల్కి ఉంది స్టేజ్ లాగా, వేదిక లాగా. వేదిక మీద అందరు వస్తారు,
నటించడానికి. వాళ్ళ పాత్రలు అయిపోయిందా? అవును. ఇక్కడ ఎందరో సార్లు వచ్చింది, వీళ్ళందరూ వచ్చి ఉపన్యాసం ఎప్పుడో ఇక్కడ నేను చెప్తున్నాను. దాని తర్వాత నా తర్వాత ఇంకో వచ్చి తురాజుతున్నావు, ఇంకో వచ్చే ఈయన వచ్చే కొత్తడా ఎందరో ఉపన్యాసాలు ఎప్పుడో పోయినరు అంటే కొత్తగా వచ్చినట్టు ఎవరు వచ్చిండ్రు పోయిండు. కానీ ఆయన మాత్రం కాలాలు గడుచుడా పోయినాయి. 30 వర్షకాలం పోయినాయి, 30 చలికాలం పోయినాయి, 30 ఎండాకాలం పోయింది, 30 మంది పోయిండ్రు. నేను చూసిన నా మధ్య నేను చూసినప్పుడు నుంచి 5-6 మంది పోయిండ్రు. ఇక్కడికి సత్యం వచ్చేటోళ్ళు ఏముండదు పోతాడు సార్ ఇంత పోయింది. టెన్షన్ బాబు మీరు ఇట్లా బట్టి మాకు ఆసక్తి పోయింది. టెన్షన్ రాదు. కనుకనే ఆయన నిత్యంగా అలాగే ఉంటాడు. కనుక దేత అహంకారం. మీరందరూ పోయి మీ పెళ్లి కూడా చూసుకునేట్లు మీ పెళ్లి కూడా చూసుకునే వచ్చి 20 ఏళ్ళ ఉన్నారు అందరూ. ఇప్పుడు అందరూ ఆడుతున్నారు మాటలా పోల్చుకుంటున్నాం. కానీ ఆ ఫోటోలలో ఈ ఫోటోలో ఎంత తేడుంది. ఎటుపోయింది అంటారు. అది ఎవరం ఎటుపోయింది, ఆ ముఖం మీద కళ ఎటుపోయింది. దేనికి అహంకారపడింది, దేనికన్నా అహంకారపడేది. నీదేముండే నేనేం ఉంటుంది. బూడిలోకి బయటపడ్డావు, మళ్ళీ బూడిదవుతుంది. ఈ శరీరం ఏంది? ఈ శరీరం కొన్ని సంవత్సరాల ముందు లేకుండే, కొన్ని సంవత్సరాలు ఆడాడుతూ ఎడుకుని అవుతుంది. మళ్ళీ పెట్టి మళ్ళీ చలవు దాగే పెట్టు, మళ్ళీ తలగుర్ర పెట్టినావా గంటల పట్ల అయిపోయింది కదా. నీ పుర్ర, నీ బొక్కలు, నీ మాంసం, నీ తోలు, నీ ఎడికలు, నీ క్రీములు, నీ లోషన్లు, నీ ముక్కులు, నీ మొక్కలు, నీ చెవులు, నీ చెంపులు అన్నీ అవుతున్నాయి. అన్ని కింద టప్ 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 అవుతున్నాయి. ఆ మంటల రాజు అవుతుంది. ఆ మంటల నీ కొవ్వు మంచిగా నీళ్ళగా పనిచేస్తుంది. వాడిన కమన ఆ ముక్కలు వాడిన కమన కట్టెల మీద మంచి ఇట్లా ఇంకా మంట కట్టెలు వెళ్తున్నాయి. దేంతో పడుతుంది ఆ కట్టెలు? నీ కొవ్వుతో, నీ చర్మంతో. బతుకున్నప్పుడు పెద్ద పెద్ద బెడ్లు తెప్పించుకున్నారు. లాస్ట్గా ఏం పెట్టు, కనక బొమ్మలు ఎత్తారు. 2 వాసనలు తెచ్చి 2 కనక బొమ్మలు ఎత్తే కట్టేసి పరేసారు. ఎటువంటి బెడ్ తర్వాత పడుకుంటారు. అలా ఉదయం మంచిగా వెండిగా ఏమంటారు. దుఃఖంలో ఏముండేది, ఇది ఏమున్నది, ఇంకేముంటుంది. దేనికి నువ్వు అహంకారపడేది? ఏం తీసుకుని చిన్నవి ఏం తీసుకొని పోతావు? ఏం తీసుకురాలేవు, ఏం తీసుకపోవు. కేవలం ఒక్క విషయం తప్ప ఏంది? నీ కర్మ తీసుకొని పుట్టినవు. తల్లిదండ్రి కేవలం నీకు దేహం ఇచ్చిండ్రు, తల్లిదండ్రి కలిసి నీకు ఉన్న శరీరం ఇచ్చిండ్రు. కానీ నువ్వు తెచ్చుకున్నది ఏంది? నీ కర్మ. పోయేటప్పుడు తీసుకుపోతావు ఏంది? ఆ తల్లిదండ్రి ఇచ్చిన దేన్ని నువ్వు వదిలేసిపోతావు. మళ్ళీ తీసుకుపోయేది నీ కర్మ తప్ప ఇంకేం లేదు. కర్మయ్య బ్యాగ్ పట్టుకుని వచ్చినా కర్మయ్య బ్యాగ్ తీసుకొని పోతాం. కనుకనే అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం ఉంటే ఆయన ఇష్టపడడు. సూర్యుడు ముంగడ దీపం అహంకారం చూపెట్టారు. అది ఎంత మంచిగా వాళ్ళు వెళ్తుందా, నాది ఎంత నా కాంతి చూడండి, నా వేడి చూడండి, నా రూపం చూడండి, నా అందం చూడండి. ఏముంది దీపం లెక్క ఎంత? పొడవు వాల్యూ ఫలా సూర్యుడితో కొలిస్తే లెక్క ఎంత ఉందండి? ఎంతసేపు అవుతుంది దీపం? నూనె పోయబడుతున్నారు అప్పుడు దీపం వెళ్తుంది. అత్తి చేంజ్ అయ్యేది అప్పుడు దీపం వెళ్తుంది. ఇక్కడ సూర్యుడికి సృష్టి ఆరంభం నుండి అది
అంతే వేడిగా ఉంది. దానికి ఛార్జింగ్ ఉందా? మన మొబైల్కి ఛార్జింగ్ ఉంది, మన టార్చ్కి ఛార్జింగ్ ఉంది, మన అన్నిటికీ ఛార్జింగ్ ఉంది. రేపు ఛార్జింగ్ కార్లు ఉన్నాయి, ఛార్జింగ్ స్కూటర్లు ఉన్నాయి. కానీ సూర్యుడికి ప్రతిరోజు ఎవరు ఛార్జింగ్ చేస్తుంది? విన్నారా కదా? సరిగ్గా కదా? ప్రతిరోజు సూర్యుడికి ఛార్జింగ్ పెట్టుకున్నది. ఒక్క గంట ఛార్జింగ్ పెట్టుకుంటే 24 గంటల మంచిగా వెళ్తుంది. విన్నారా? సరిగ్గా కదా? మరి ఆ వెళ్తురు కూడా ఈ దీపం వెళ్తురు ఎంత? కనుకనే కృష్ణుడు నేను అగ్గినైతే ఈ భౌతిక జగతంలో కనిపించే ప్రతి ఒక్క విషయం ఉంది. అది నిప్పు మాత్రమే. నిప్పు ఎంతసేపు అగ్గిలో ఉన్నంత వరకు పెరుగుతుంది. అగ్గిలకి బయటపడనుకో దెబ్బకే బూడి చెప్తుంది. ఇట్లా అంటే నీకు బూడి అంటుంది. మన పరిస్థితి 3 గంటలు అయిందా? ఈ 80, 70, 50 కిలోల శరీరము ఇది 3 గంటల పట్ల కనుక దేనికి అహంకారం? నువ్వు అహంకారం పడ్డావంటే తెలిసాడు ఈ తాళప్చని ఎట్లా, ఈ తాళాన్ని ఎట్లా తిప్పాలో అన్ని తాళప్చలు పట్టుకుంటున్నాడు. తాళప్చలు కాదు, పిన్నులో బయట పట్టుకుంటాడు ఆయన. నీ అహంకారం నీ బుగ్గ పెరిగిందా? ఎదురు ఒక పిన్ను కొట్టేస్తాడు. ఎప్పుడు జైల్లో పిన్నులు ఉంటాయి నాకు కనబడి. ఆ దోతి ఎక్కువ అయింది కాంటలు తీసి రాల్సింది అంతే. తీసి ఇప్పుడు నీ బుగ్గ ఏంది? బుగ్గ అహంకారం. నీ బుగ్గ నన్ను నిన్నోడు ఓలేడు, నా అంత భూములు చూడండి, నా బంగ్లా చూడండి, నా కారు చూడండి, నా పెళ్ళ చూడండి, నా పిల్లలు చూడండి, నా భర్తను చూడండి, నా డిగ్రీ చూడండి, నా ఆరోగ్యం చూడండి, నా అంతం చూడండి. ఎంతసేపు మంచోడు ఒక్క బండి తాకిందా? ఏం చేస్తావు? నీ ఆరోగ్యం నీ అందం అయిపోతుంది. ఇందులో జీవాత్మ ఉన్నంత వరకే దీనికి విలువ ఉంది. ఏ భార్య భర్తతో నేను 24 గంటలు అంటుకుంటావో, ఒక్కసారి వదిలిపెట్టావో, నా భార్య పట్టుకున్నా కూడా 24 గంటల పేరు ఎవరు చెప్తున్నారు? ఆ శరీరంలోకి ఆత్మ బయట పోని అనుకుంది. ఒక రాత్రి నైట్ గడపని చాలా వచ్చింది. పిల్లల వారి శరీరం చూపించి మా రూమ్లో ఉంటాను అంటుడా. ఆ రూమ్లో అడుగు పెడితే గొప్ప ఇంకా పండుగ. 24 గంటలు దాని సాంగతం ఉన్నవాడు ఒక్క క్షణం కూడా లేకపోతే కింద మీద మసలేవాడు. ఇప్పుడు ఒక క్షణం, ఒక గంట లోపల రూమ్ నుండి కొంచెం అంటుంటాడు. ఎందుకుంటాడు? ఎందుకుంటాడు? ఆనందం లేని శవం. ఎందుకంటే ఇంతకు ఎవరు ప్రేమించినావు? ఆ శరీరమే కాదు, ఆ శరీరంలో ఆ జీవాత్మ ఉండే కాబట్టి అది అందం పుట్టింది. ఆ జీవాత్మ బయటపడతారు ఏమైంది? ఆ అందం పోయింది, ఆ ప్రేమ పోయింది, ఆ సంబరం పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? భయం వచ్చింది. ఈ శరీరం అందమన్నది ఎందుకంటే ఇందులో ఆత్మ ఉంది కాబట్టి. ఈ కళ్ళు మెరుస్తున్నాయి, ముఖమే నవ్వుతుంది, కళ్ళల్లో ఒక తేజ్ చుక్కతుంది ఇలా లేదు. ఇక్కడ అదే శ్లోకాలు అండి. సంకనాన్ని ఏమిటి? కళ్ళగుడ్లు దొంగలు అడుగుతుంది. ముఖం మీద కళ్ళ ఉంటుంది. కనుకనే ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? శరీరంని కాదు, అందులో ఉన్న ఆత్మను. ఇంకా ఆత్మకు మూలమైన కృష్ణ భగవానుడు. వీళ్ళని ప్రేమించాల్సింది. కానీ మనము శరీరం నడుపుతున్నాం, శరీరంకి ఆకర్షపడుతున్నాము, శరీరం యొక్క అందం చూసి ఆకర్షపడుతున్నాము. దానికోసం జీతం ఎన్నో చెడు నిర్ణయిస్తున్నాము, పారిపోతున్నాము, చేస్తున్నాము, చంపుతున్నాము, కొడుతున్నాము, దొరుకుతున్నాము శరీరం తోలు చూసి.
ఇకనే ఆత్మ బయట ఒక దూరము బతుకున్నా కూడా మేము చూసినాము. మేము హాస్పిటల్లో ఇప్పుడు కేసు అప్పుడు కాలిపోయిన కేసులు మీద తోలు ఎంత ఉంది, ఈ బట్ట పడుతుంటారు లేదు, ఆ తోలు తీసేస్తేనే అందం ఏంటండి, అందం దేంతో ఉంది, ఈ మీద తోలు అంతే, ఈ తోలు తీసేయు మేము హాస్పిటల్లో ఎన్నోసార్లు పేషెంట్లు కూర్చుంటారు, ఇట్లా కాలిపోయిన పేషెంట్లు కత్తి అట్లా మీద మా తోలు ఆ మునిగిపోయిన తోలు తీసి పడుతుంది, ఇట్లా ఇది కూర్చుంది బట్టి నిర్వస్త్రం పైన బట్టలు కూర్చున్నది. అప్పుడు ఏ ఫీలింగ్స్ ఉండవు. और बैठिए सामने नंगी, और अपने वाला चल रहा हो, कुछ विचार नहीं आता. क्यों? ये चमड़ा नहीं है ना, चमड़े का खेल है. अंत देना नहीं तोल दाटू चर्म ఉంది. అదే మాంసం ఎత్తువచ్చరికి ఓహోహో ఇది ఎంత అందం ఉంది, దీని ముఖ్య ఎంత మంచిగా ఉంది, దీని కళ్ళు ఎంత మంచిగా ఉంది, దీని చేతులు ఎంత మంచిగా ఉంది, దీని నవ్వు ఎంత మంచిగా ఉంది. మీద తోలు అత్పెట్టింది కాబట్టి తోలు తీసేయు, నో అట్రాక్షన్. ఇంకా ఆత్మ పోతే అయింది లేదు. ఇంకా ఇవన్నీ చూసి నేర్చుకో. అవన్నీ చూసి నాకు అప్పటి నుంచి మనసులో తెచ్చుకోపోయాను. నేను ఎంబీబీఎస్లో అనుకున్నాను, సెకండ్ ఇయర్ నుంచి ఇవన్నీ కేసులు చూసుకున్నాను. నామ ఎందరో చనిపోయారు, ఎందరో వచ్చారు, ఎందరో పుట్టిరు, ఎందరో లోకం తీసుకొచ్చినా డెలివరీ తీసుకున్నా, ఎందరో లోకం అప్పినా కూడా. ఒకసారి నేను ఇంటర్న్షిప్ చేసినప్పుడైతే సాయంత్రం కూడా ఇట్లా ఉండొచ్చు వ్యక్తి, ఇట్లా సేమ్ ఈ వ్యక్తి లాగా సేమ్ అచ్చమట్లనే. ఇప్పుడు నేను మర్చిపోను, 24 సంవత్సరాలు గడిచిపోయి నేను మర్చిపోను. ఇంకా కుటుంబ సభ్యులు ట్రాలీ తీసుకొస్తున్నాను, ట్రాలీ మీద కూర్చోడిపోయి ఇట్లా స్ట్రెచ్చర్ మీద నేను తీసుకొచ్చి లోపడిపోయి జస్ట్ నేను బీపీ చూపుతున్నా అంతే. బీపీ చూసి లోపే అవుట్ అయిపోయింది. అంత అటాకు పండబెట్టి కనీసం వాళ్ళందరూ పెడుతుంటే నేను బీపీ చూస్తున్నా, బీపీ చూసే లోపే అవుట్ అయిపోయింది. అట్లా ఎందరో పంపించినా, ఎందరో రప్పించిన డెలివరీ చేసుకోవడానికి. అప్పుడు ఈ ప్రపంచం అంటే ఏందో, ఈ లెక్కేందో అన్ని భగవంతుడు అప్పుడు చూపెట్టినండి. చూడు ఇది నగ్న సత్యాలు, ఇవన్నీ నేకెడ్ ట్రూత్స్. నా ముంగటి ఇప్పుడు నా కళ్ళ కూడా దృశ్యం ఎట్లుంది. నైట్ కూడా 11 అవుతుంది, 11:30 అవుతుంది. నేను ఐసీయూలో కూర్చున్నా, క్యాషువల్టీలో మొత్తం పేషెంట్ పండబెట్టి బీపీ కదా అవుట్. ఏం చేస్తాం? ఏ మెడిసిన్లు, ఏం ఇంజక్షన్ లేదు, టైం వచ్చేది కదా. ఇప్పుడు మొన్ననే నాకు అక్క అవుతుంది, చిన్నప్పుడు ఒక్క ఉట్టి పెరిగిన మేము 51 ఏళ్ళు. కొద్దిగా లేచింది, స్నానం చేసింది, అన్ని చేసింది, బీపీ కోసం ట్యాబ్లెట్ వేసుకున్నది, డిపీ చేసింది, మెడికల్ తీసుకుని కూర్చున్నది, మెడికల్ చూసుకున్నది, పడ్డది, అయిపోయింది కదా. ఇంట్లోనే చూసుకునే తెలుసా వాళ్ళు లేచినప్పుడు ఈ స్నానం చెప్తున్నా. ఇప్పుడు నేను లాస్ట్ స్నానం జీవితందని మనం ప్రతిరోజు స్నానం చెప్తాము. ఈ ఆలోచన చెప్తుందా? మరి మళ్ళీ స్నానం చెప్తాం చేయను. ఇప్పుడు నేను చెప్తున్నా, మళ్ళీ ఎవరు చెప్పిస్తారో ఆలోచన ఇప్పుడన్నా రావాల్సింది ఆలోచన. అప్పుడు కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు పంట లేపుతుందా, మళ్ళీ రేపు పంటనో ఇదే వంటనో శ్మశానం వంటనో ఉందా గ్యారంటీ? బెడ్ మీద వంటనో ఇక నలుగురి భుజాల మీద తీసుకెళ్తారు ఉందా గ్యారంటీ? రేపు సాయంత్రం చూస్తా లేదా గ్యారంటీ ఉందా? ఆ భయం ఉండాల్సింది. ఆ భయం ఉంటే నీకు అప్పుడు మనము అహంకారం రాకుండా ఉంటుంది. చూస్తున్నాం ప్రపంచం అన్నీ, కానీ భయం లేదు. మనం ప్రాబ్లం ఏంటి? ప్రతిరోజు చూస్తున్నాము.
చుట్టుపక్కల చూస్తున్నాము, వింటున్నాము, పని చేస్తున్నాము. ఇది భయం అనేది. కానీ భగవంతుడు తెలుసు నీకు ఎట్లా భయపెట్టాలో, నీ ఆంకరం ఎట్లా బుగ్గ ఎట్లా దాన్ని పిన్ను పెట్టుకుంటానో. ఉంది కదా పిల్లలు బయట ఉంది మొత్తం, బయట అవసరం లేదు. ఆయనకు ఉంటే మొదలంటే ఒక కాంట్రాక్ట్ అయిపోయింది సార్, ఇష్టం ఉన్నప్పుడు తీసి పొడిచి మాట్లాడుకున్నాడు. అడిగింది మీరు కదా పుస్తకం తాళ పెట్టుకున్నట్టు ఒక కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. అలాగే ముందర పెట్టుకున్నారు కృష్ణుడు తీసి పొడుచుడే ఆలస్యం అంతే. కనుకని ఆయన పొడితే చాలా బాధ అవుతుంది. కృష్ణుడు కొడితే ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద నొప్పి ఏంది? వాట్ ద బిగ్గెస్ట్ పెయిన్? అహంకారం దెబ్బతింటుంది. అన్ని సహించవచ్చు, అన్ని నొప్పిని సహించవచ్చు, కానీ వ్యక్తి అహంకారం మీద దెబ్బ తాకుతుంది, దాన్ని మాత్రం సహించింది. చాలా కఠినం. ఇఫ్ సంబడి హర్ట్స్ యువర్ ఈగో, వెరీ డిఫరెంట్. సంబంధాలు ఎందుకు పడుతుంది? భార్య భర్తలు, అమ్మాయిల అబ్బాయి సంబంధం ఎందుకు పడుతుంది రోజు? ఎందుకంటే అహంకారం దెబ్బతింటుంది. ఈగో ఇస్ హర్ట్. అన్నీ సహించగలుగుతాం. ఈ మన శరీరంలో అందరికీ నొప్పి, పెద్ద నొప్పి సార్. ఇవి తొడబొక్క, ఫీమర్. ఈ తొడబొక్క ఫ్రాక్చర్ అయితే అందరికీ నొప్పి అవుతుంది. దానికంటే ఎక్కువ నొప్పి డెలివరీ నొప్పి, దానికంటే ఎక్కువ నొప్పి క్యాన్సర్ పేషెంట్లకు. మనకి పెద్ద పెద్ద మార్ఫిన్ ఇంజక్షన్ ఇస్తారు నొప్పి రాకుండా. అంటే మత్తి అయితే నొప్పి తగ్గదని మత్తి వస్తుంది. కానీ అందరికీ అవన్నింటిని మించిన నొప్పి ఏముంది? ఆ అహంకారం దెబ్బలు. ఇప్పుడు మీ పైకి ఎవరైనా చూడాలి పని, ఏం స్వామి ఏం క్లాస్ చెప్తాను నేను చెప్పాను కదా. 99 మంది మెచ్చుకొని అబ్బాయి ఎంతమంది చెప్పారని అలాగే ఒక్క వ్యక్తి వచ్చి చెప్పని స్వామి సరే ఎప్పుడు అదే చెప్తారు కదా కానీ చెప్తారు కదా ఇంట్లో చెప్తారు కదా రాని 99 మంది చెప్పిన ఆలోచన ఉంటుంది. ఏం ఆలోచన ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడు ఆకలి ఎప్పుడు ఆ ఎప్పుడుతో నొప్పిస్తుంది? ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నేను బాగా మంచిగా రోజు చెప్పు. బుగ్గ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద సొప్పొస్తుంది. ఉత్త బుగ్గకు పిన్ని పెట్టు, ఉత్త ఉదయం బుగ్గకు పిన్ని పెట్టే కదా ఆ సప్పుడు రాదు. చూపడం తగ్గడానికి మోరే పోదు, ఉన్నది పోయేది. అలా గాలుకున్నదా ఉత్త బుగ్గ? లేక అది పోతుంది ఏంటి? కనుకనే జీవితంలో హ్యాపీగా ఉండాలంటే ఎట్లుండాలి? ఎప్పుడు ఉత్త బుగ్గలా ఉండాలి. దొరికితే పాటల బుగ్గ అట్లా ఉంటే సేఫ్. పంపు వేసుకున్నావా? ఏం పెట్టుకున్నారు? కాంటలు ఉన్నాయి, ఏం తడుపుస్తాను అయితే అడుగుతాడు. కనుకనే కూర్చొని భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చేసి విషయుడు తన ప్రేమ చూపెట్టి ఆయన విరక్తిని కథం చేసేసాడు. తన దరిద్రమైన ఉన్న అహంకారం విరక్తిగా అహంకారాన్ని నష్టపోయేసాడు. భగవంతుడు ఇచ్చి అహంకారం నష్టపెడతాడు, భగవంతుడు లాగేసుకొని అహంకారం నష్టం. కానీ ఎవరి కోసం? భక్తుల కోసం. ఎందుకంటే భక్తులకు ఉండేలా అహంకారం ఉండే కృష్ణుడికి నచ్చదు. ఎందుకు నచ్చది? ఎందుకంటే అహంకారము ఆ భక్తునికి తన మధ్యలో ఒక పెద్ద గోడలాగా ఎక్కుతుంది. పదార్థం కృష్ణుడికి ఏం కావాలి? నా భక్తులు ఎప్పుడూ నా దగ్గర ఉండాలి, నాకు అందుబాటు, నాకు దూరం కావాలి. ఈ అహంకారం దూరం చేస్తుంది. కనుకనే ఆ పిన్నులు ఎవరి కోసం? వాడి కోసం కాదు, భక్తుల కోసం. ఇంద్రుని అహంకారం కూడా తగ్గించాడు. ఎట్లా? ఆ గిరి గోవర్ధన ధరించి 7 రోజులు 7 రాత్రులు ఆ గోవర్ధన ఎందుకు నిలబెట్టిండు? ఇంద్రుని అహంకారాన్ని నష్టపడి అప్పుడు అయ్యా మాత్రం వచ్చింది. కనుకనే పిన్నులు పెట్టుకోవడము ఇదేంటి? ఇది భక్తుల సంరక్షణ. ఇది మన అయ్యోగ పిన్నులు కూడా పిన్ను వారి పిన్ను వారు ఎట్లా అందు ఆ పిన్ను పెట్టుకోవడం ఇన్న ఇలా ప్రశ్న పిన్నులు ఏడాచి పెట్టుకోవడం అలాగా దొరికి పెట్టుకున్నా ఏడాది పిన్ను తీసి అయ్యా పిన్నులు పెట్టుకో. ఇంకా కొంచెం కూడా మీకు అనిపిస్తే అప్పుడేమయ్యు
ఆ గాలిని తీసేస్తావు. ఎందుకు? ఎందుకంటే గాలితోని నేను గాలి అయిపోతాను. ఆ గాలితో ఏమైతా నేను గాలి అయిపోతా, గాలి నేను మీకు దూరం అవుతా, ఇంకా నాకు మీకు దూరం అయి అని ఎప్పుడు మనము ప్రార్థిస్తాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై.